బ్రదర్, అంటే కొన్ని సంఘాలు, అందరినీ కాదు మనం అనకూడదు, కొన్ని సంఘాల్లో ఎలా ఉందంటే మొత్తంగా పాప క్షమాపణ గురించి వీటన్నిటిని పక్కన పెట్టి అద్భుతాలు ఆశ్చర్యకార్యం మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు చాలా నెలకొంది. మీరు చూస్తే యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇవన్నీ చూసినప్పుడు ఎక్కువ శాతం అవే తారసపడుతున్నాయి. కొన్ని అద్భుతాలు స్వస్థతలు అని చెప్పి వాటి మీదే ఫోకస్ పెడతా ఉన్నారు. అంటే రానున్న తరాల్లో ఇలాంటి పరిస్థితుల్లో మన క్రైస్తవం ముందు తరాలు ఎలా ఉండబోతుంది మీరు ఏమన్నా ఊహించి చెప్పగలుగుతారా? బిబ్లికల్గా మనం అర్థం చేసుకోవాలంటే యేసు ప్రభు వారి పేరు దేవుని వాక్యం, వాక్యమైన దేవుడు. ఆ వాక్యమే శరీరధారిగా వచ్చిన దేవుడు. యేసు ప్రభు వారు ఈ సువార్త భూమి మీదకి వచ్చాక ఆయన ఒక పద్ధతిని అవలంబించినట్టుగా మనం హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తున్నాం. ఏమంటే యేసు ప్రభువు ద్వారా గొప్ప రక్షణ వచ్చింది. ఆ గొప్ప రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై సూచక్రియలు, మహత్కార్యములు, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు, వాటి ద్వారా ప్రభువు ఈ రక్షణ కార్యాన్ని పూర్తి చేశాడు. రక్షణ ఎలా వచ్చింది అంటే ప్రభు యొక్క పరిచర్యను హెబ్రీలు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 3వ వచనం, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారమైన సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుట చేతను. నేను వేస్తున్న ప్రశ్న ఏంటంటే, వాక్యమైన దేవుడు ఇవన్నీ లేకుండా చేయలేడా? సామర్థ్యం ఉంది కదా. సామర్థ్యం ఉన్న దేవుడే ఇవెందుకు చేశాడు? రైట్. ఇప్పుడు ఆయన వాక్యమైన దేవుడు, తను వాక్యం చెబితే ఎవరికైనా అర్థమవుతుంది. అటువంటప్పుడు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఎందుకు చేశారు? పౌలు గారు కూడా అద్భుతాలు, సూచక్రియలు ఎలా చేశాడు? నా ద్వారా దేవుడు చేయించిన వాటిని తప్ప మరి దేని గురించి మాట్లాడని అన్నాడు కదా. అంటే పౌలు కూడా చేశాడు. అంటే అర్థం ఏంటంటే పైనీరింగ్ మినిస్ట్రీ. ఒక ప్రాంతాన్ని టేక్ ఓవర్ చేసేటప్పుడు, ఒక రీజియన్ని టేక్ ఓవర్ చేసేటప్పుడు వారికి ఈ వాక్యం తీసుకెళ్ళడానికి అంతకుముందు సాక్ష్యం లేదు, అంతకుముందు ఎవ్వరు వినలేదు. ఇప్పుడు వీరు కొత్తగా సందేశం ఇస్తున్నారు. ఎలా నమ్ముతారు? దే డిడ్ ద మిరకిల్. ఇప్పుడు పౌలు గారు సముద్రంలో కొట్టుకుపోతూ మాల్టా, ప్రస్తుతం దేశం పేరు మిలేతు అనే ద్వీపానికి వచ్చారు. అక్కడ ఒక అద్భుతం చేశాడు. ఫస్ట్ కర్రలు వేసేటప్పుడు పాము గరిసింది. పాము గరిసినప్పుడు మా ఇల్లు మంచోడు కాదు, చనిపోతాడు అద్భుతం. ఆ దీవి రక్షణ పొంది. పౌలు గారు వాక్యం చెప్పి వెళ్ళిపోవచ్చు. పౌలు గారి కంటే ప్రసంగికుడు ఉన్నాడా? కానీ పౌలు గారు ఒక అద్భుతం చేయడం ద్వారా దాన్ని స్థిరపరిచాడు. పౌలు గారు సూచక్రియలు స్థిరపరచలేదు, వాక్యాన్ని స్థిరపరిచారు. రక్షణ వాక్యాన్ని స్థిరపరిచారు, అద్భుతాన్ని స్థిరపరచలేదు. రైట్. అవును. ఇప్పుడు నా వ్యక్తిగత విషయానికి వద్దాం. నేను ప్రభువుని ప్రార్థించినప్పుడు 12-13 సంవత్సరాలుగా స్మోకింగ్ చేస్తే నేను 2వ రోజులో స్మోకింగ్ మానేశాను. నా జీవితంలో అద్భుతం. ఇప్పుడు నేను ఆ దేవుడు అద్భుతాలు చేస్తాడని దాన్ని ప్రచారం చేయడంలే, ప్రభువుని ప్రకటిస్తాను. కరెక్ట్. అద్భుతం చేయడా దేవుడు? ఐ ఆమ్ ద విట్నెస్. ఐ కెన్ ఛాలెంజ్. నేను భయంకరమైన స్మోకర్ని. నేనైతే స్మోకింగ్ చేసుకుంటే ఫోటోలు కూడా ఉండేది కదా చాలా. నా జీవితంలో అద్భుతం చేయలేదా దేవుడు? దేవుడు అద్భుతకరుడు కాదా? ఆశ్చర్యకరుడు కాదా? సూచక్రియలు చేయలేడా? అద్భుతాలు చేయలేడా? వై నాట్? హీ విల్ డూ ఇట్. బట్ నేను ప్రకటిస్తుంది ప్రభువుని ప్రకటిస్తున్నా. సో ఈ బ్యాలెన్సింగ్ లో పొరపాటు అయిపోయినారు మళ్ళీ. ఇప్పుడేంటంటే ఇటు వాళ్ళు అది లేదని, అటు వాళ్ళు అదే ఉందని ఈ గలిబిలి అయిపోతుంది. ప్రభువు వైపు ఆకర్షింపబడడానికి దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రభువు నీ స్థానంలో సంపాదించడానికి కార్యాలు చేస్తాడు. స్థానం వచ్చాక ఆయన ఇష్టం ఉంది, నువ్వు చెయ్యి. నేను క్రైస్తవుని అయిపోయాను, ప్రభువుని నమ్మేశాను. ఇప్పుడు నేను ప్రభువులో కట్టబడుతుండడం నా ప్రయారిటీ. గారడి ఎక్కడ చేస్తాడా అని నేను పరిగెట్టడం నా ప్రయారిటీ కాదు. అద్భుతం ఎక్కడ జరుగుద్దా, ఏ సేవకుడు ద్వారా అద్భుతం జరిగిద్దా, అది కాదు ప్రయారిటీ. దేవుడి నీతిని, రాజ్యాన్ని మొదట ఒక క్రైస్తవుడుగా నేను వెతకడం ఆరంభమైనప్పుడు నాకేం కావాలో ఆయన చేస్తాడు. నువ్వు ఎక్కడికో పోయి ఏదో సాధించాల్సి పని లేదు. నువ్వు ప్రభువుని ఎరిగిన వాడివి. గత కాలం ముందు ప్రభువుని ఎరగలేదు మీరు, ఇప్పుడు మరి విశేషంగా ప్రభువు చేత ఎరగబడిన వారు. యేసుక్రీస్తునందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని బిడ్డలైపోయినారు. దేవుడు మన తండ్రి అయిపోయినాడు. దేవుడికి మనం దత్తపుత్రులమైపోయాం. దేవుడు తన దత్తపుత్రాత్మ ద్వారా మనల్ని నింపాడు. పరిశుద్ధాత్మ వల్ల మనల్ని సీల్ చేశాడు. మనకు వ్యక్తిగతంగానే చాలా
గొప్ప స్థాయి దేవుడు ఇచ్చాడు. వీళ్ళు దాన్ని గుర్తించక దేనికైనాకో పరిగెత్తడం వల్ల దేవుడు కూడా వదిలేస్తున్నాడు. సమస్య వచ్చినప్పుడు బాధ కలుగుతుంది, దేవుడు చేస్తాడు, దేవుడు నడిపిస్తాడు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే సార్, ఎమోషన్గా జరుగుతుంది సార్ పరిచర్య. నేను చాలా చోట్ల ప్రసంగానికి వెళ్ళినప్పుడు ఆయన పేరు పెద్ద వరం కలిగిన దైవజనుడు, ఆయన కోసం తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. కానీ ప్రసంగం అయిపోయాక ఆ సంఘంలో వాళ్ళే నా దగ్గరకు వచ్చి చాలా ప్రార్థనలు అడుగుతుంటారు, చాలా కన్నీళ్లు పెట్టేస్తూ ఉంటారు, నా కోసం ప్రార్థన చేయండి అంటే. వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్పవి చెప్పించుకుంటున్నా కూడా తన సంఘంలో వారికి స్వస్థత లేదు. ఇది నగ్న సత్యం. మరి ఏంటండి వీళ్ళకి ఎంత ఫేమస్ వస్తుందంటే, దే ఆర్ హైలైటింగ్ విచ్ వాజ్ హ్యాపెండ్, దే ఆర్ నాట్ హైలైటింగ్ విచ్ వాజ్ నాట్ హ్యాపెండ్. ఎక్కడో ఎందుకు సార్, నా విషయం చూడండి. దేవుడు నన్ను మార్చిన రక్షణ సాక్ష్యాన్ని చాలా ఉవ్వెత్తున హైలైట్గా చెప్పగలిగాను. నేను ఫెయిల్ అయిన వాటిని చెప్పను, ఎవరినో నిందించడం ఎందుకు, నన్ను నేనే చెప్తున్నాను. ద సేమ్ వే ఒక సంఘములో ఏదైనా కార్యం జరిగితే దాన్ని హైలైట్ చేస్తున్నాము, జరగని వాటి గురించి పట్టించుకోవడం లేదు, వాటిని లైవ్ చేయడం లేదు. ఏదైనా సంఘంలో, ఈ సంఘానికి 10 సంవత్సరాల నుంచి వచ్చానండి, నాకేం జరగలేదండి అద్భుతం, అట్లాంటివి రికార్డ్ చేసి చెప్పండి. ఇఫ్ వీఆర్ డేర్ ఇనఫ్ చెయ్యరు. సో కాబట్టి ఏంటంటే బయట నుంచి చూసే వాళ్ళు కూడా వాళ్ళకి మనం చులకని ఎందుకు అవుతున్నామంటే, వాళ్ళు ఒక క్రైస్తవుడిగా చూడట్లేదు, వాళ్ళు అబ్జర్వర్గా చూస్తున్నారు. నేను క్రైస్తవుడు కాబట్టి ఎంత తిట్టినా మనం వెనకేసుకొస్తాం, ఎంత గట్టిగా చెప్పినా లేదులే ఎందుకైనా మంచిదని మనం జాగ్రత్త చేస్తాం. వాళ్ళకేం అవసరం, ఏం జరుగుతుందో వాళ్ళు చూశాక ఇందులో ఎక్కడో మిస్ మేనేజ్ అవుతుంది, ఎక్కడో ప్రలోభం జరుగుతుంది, ఎక్కడో పొరపాటు జరుగుతుంది, ఎక్కడో మ్యానిపులేషన్ జరుగుతుంది, రియాలిటీ వేరు, చూపించేది వేరు. ఇప్పుడు సత్యదేవుడు కూడా ఇటువంటి అపరిపక్వ పరిచర్య విధానాల వల్ల దేవుడి నామానికి అవమానం వస్తుంది. మన కోసం ప్రాణం పెట్టి కలవరి శిలువ మీద నలిగిపోయిన ఆ ప్రభువుకి ఘనత తేవాల్సింది పోయి సమాజంలో మనం అవమానం తేడమే కాక సంఘానికి కూడా అవమానం తెచ్చి మూట కట్టుకున్నాం. మన గురించి మనం గొప్ప ఎలా అయినా చెప్తాం సార్, అది పెద్ద విషయం ఉంది. సమాజం మన సంఘాన్ని బట్టి గొప్పదిగా ఫీల్ అవ్వాలి కదా. సో కాబట్టి బ్యాలెన్సింగ్, వాటిని మానక మళ్ళీ అదే వాటిని మానక వీటిని చేయాలి. ఒక వ్యక్తిలో దేవుడు కార్యం చేసినప్పుడు ఆటోమేటిక్గా పరిగెత్తుకుంటూ వస్తాడు. లేదని చెప్పడానికి నేనెవరిని, బ్యాలెన్సింగ్ చేయాలి. ఒక క్రైస్తవుడు అయ్యాక క్రైస్తవుడుగా నేను చేయాల్సింది చేయాలి, ప్రభువు చేయాల్సింది నాకు చేస్తాడు. కాబట్టి పెద్ద పెద్ద అద్భుతాలు జరుగుతున్న సంఘానికి వెళ్ళి వాళ్ళ విశ్వాసులు మీరు ఇంటర్వ్యూ చేయండి. వాళ్ళు చూపించే వీడియోలు ఆ విశ్వాసులు ఇంటికి వెళ్ళి మీరు చేస్తే, అమ్మా మీ సేవకులు ఏమో ప్రపంచంలో టాప్ 10లో ఉన్నారు కదా, మరి మీ పరిస్థితి ఏంటమ్మా అంటే, మేము ఇంకా దరిద్రంలో ఉన్నామండి అంటారు. మరి మీరు ఈ స్టేజ్లో ఉంటే మరి మీ సారి పేరు ఎంత గొప్పగా చెప్తున్నారంటే, ఏం చెప్తామండి, మేమేం చెప్పమండి, మళ్ళీ మేము క్రైస్తవులు కదా, మేము చెప్తే మా గురించి. సో దిస్ ఇస్ అ వెరీ పెయిన్ఫుల్ కండిషన్. అయితే బ్రదర్, మీరు చెప్పిన ప్రకారం ఏంటంటే, మిలితే ద్వీపంలో అప్పటి వరకు క్రీస్తు అనే పదం వరకు తెలియదు కాబట్టి దేవుడు ఒక అద్భుతం ద్వారా క్రీస్తుని పరిచయం చేశారు. అక్కడ ప్రస్తుతం మన దగ్గర క్రీస్తు చాలా మందికి తెలుసు. క్రైస్తవ సంఘాల మధ్య ఇలాంటి అద్భుతాలు ఇప్పుడు ప్రస్తుతం అవసరం అంటారా అంటే నా క్వశ్చన్. ఓకే, అవసరం లేదని చెప్పడానికి అంత ఫ్రూట్ఫుల్ ఎవిడెన్స్ లేకపోయినా నాకుండే వ్యక్తిగత అనుభవాన్ని బట్టి చూస్తే, మేము మిషన్ ట్రిప్స్కి పంపిస్తుంటాం విద్యార్థుల్ని, గృహిణులను, సాధారణమైన వాళ్ళని నేను కమిషన్ చేసి, మా టీం కమిషన్ చేసి పంపించినప్పుడు వాళ్ళ ద్వారా చాలా అద్భుతాలు జరుగుతాయి. అసలు చేసిన వాళ్ళే ఆశ్చర్యపోతారు. వాళ్ళ మొహం అద్భుతం అనే పేరు కూడా రాయలేరు వాళ్ళు. కానీ సువార్త లేని రీజియన్స్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు, రీసెంట్గా పేరు చెప్పకూడదు కానీ ప్రాంతం పేరు, అక్కడికి మనం మిషన్ పంపించినప్పుడు వాళ్ళ మతం కూడా చెప్పట్లేదు, వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా కుర్చీ నుంచి లేవని వాళ్ళు లేచి నిలబడ్డారట. ఇది మైకుల్లో మూతుల్లో మైకులు పెట్టి చెప్పించే సాక్ష్యం కాదు, ఇది నేను చెప్పించలేము కూడా, కానీ ఇది రియాలిటీ. కర్రతో కుంటుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యు జస్ట్ లీవ్ అండ్ గో అంటే నడుచుకుంటూ వెళ్ళిపోయారు. గృహిణుల్ని వంట చేసి పప్పు చారు చేసి భర్తకి నాకిచ్చి ఎలా ఉంది అని అడిగే అక్కని మేము మిషన్ ట్రిప్కి పంపిస్తే, ఆవిడ ఒక పెద్ద పార్లమెంట్ ప్రాంతంలో 35 మందికి హీలింగ్ చేసింది ఆవిడ. షీ నెవర్ డిడ్ ఇన్ హర్ లైఫ్. యేసు ప్రభు నాము చాలా ఘనంగా ప్రకటించబడింది ఆ ప్రాంతంలో. సో కాబట్టి అద్భుతాలు లేవు అనేది నేను అర్థం చేసుకోలేదు. ఒకప్పుడు వాదించిన నేను,
కానీ దేవుడు కార్యాలు చేస్తున్నప్పుడు సైలెంట్ అయ్యాను. అట్ ద సేమ్ టైము ఇప్పుడు సంఘములో ఏం కావాలంటే సంఘంలో పరిశుద్ధత కావాలి, దేవుని కార్యాలు చేయాలి, దేవునికి లోబడాలి, దేవుని నీతిని రాజ్యాన్ని. అంతకుముందు వాళ్ళకి దేవుడే తెలియదు, దేవుడి నీతి తెలియదు. వాళ్ళకి అంతకుముందు వాళ్ళకి స్వనీతి తెలుసు, వాళ్ళ దేవుడి పేరు తెలుసు. మనం మన ప్రభువుని ప్రకటిస్తున్నాం కాబట్టి దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు. సంఘము లోపల ఆ వ్యక్తి నైతికంగా ఏమి సరి చేసుకోవాలో దాన్ని సరి చేసుకోవడము చాలా చాలా ప్రయారిటీ. అది చేసుకోకుండా ఈ సంఘాన్ని విడిచి అక్కడేదో జరిగిపోతుంది కాబట్టి అక్కడికి పరిగెడతాం. అక్కడికి వెళ్ళడం తప్పట్లేదు. నేను మొత్తం ఒకటే సంఘం అంటున్నా, సార్వత్రిక సంఘమే, కానీ గలిబిలిలో వెళుతూ ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ లోకి మనం నెట్టివేయబడ్డాం. ఐ రిపీట్, దేవుడు కార్యాలు చేస్తున్నాడు. నేను వ్యక్తిగత మళ్ళీ అవి ఎక్కడ చేయాలో అక్కడ దేవుడు చేస్తున్నాడు. బైబిల్ ఏముందంటే ఇక్కడ ఏముంది, దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియలు చేస్తాను. నా చిత్తానుసారం కాదు, నా ఎమోషన్ కాదు. నన్ను అడిగితే భారతదేశాన్ని అంతా ఒక క్షణంలో మార్చాలని నేను చెప్తున్న దేశాలు చాలాసార్లు చెప్తుంటాను. టర్కీ, తజికిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, తుర్క్మినిస్తాన్, జోర్డాన్, సిరియా, యెమెన్, సుడాన్, ఇలా దేశాలు, చాలా దేశాల్లో సంఘం లేదు పరిపూర్ణంగా. నేను వెళ్ళి ఇప్పుడు ఎట్లుందంటే అలా చేసి మొత్తం అద్భుతం చేసి దేశాన్ని కూడా అప్సైడ్ డౌన్ చేయాలని ఉంది. ఇది బ్రదర్ కృష్ణ చిత్తం. బైబిల్లో ఉంది, దేవుడు తన చిత్తానుసారమైన సూచక్రియలు చేయాలి. సో లెట్ గాడ్ డూ హిస్ వర్క్. యాజ్ బిలీవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వీ విల్ ఫాలో అండ్ వీ విల్ డూ వాట్ హీ డిడ్ ఆస్క్ టు డూ ఇట్. ఆయన ఏం చేయాలని కోరుకున్నాడు అది చేద్దాము. దేవుడు చేసే సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేస్తాడు. ఎందుకంటే సంఘం ఎత్తబడాలి. ఇప్పుడు నేను ఎప్పుడేదో సీరియస్ క్రిస్టియన్ అయిపోయినంత మాత్రంలో సార్ నేను మంచి బిలీవర్ అయిపోయాను, నా చర్చి టైటిల్ పెద్ద టైటిల్, మాకు అద్భుతాలు లేకపోయినా, సూచక్రియలు లేకపోయినా, మహత్కార్యాలు లేకపోయినా మేము బతికేస్తాం సార్, అవన్నీ ఆపినాయని నేను డిక్లేర్ చేయకూడదు. ఎందుకంటే అందాల్సిన దేశాలు, జాతులు ఇంకా ఉన్నాయి. వాటికి చేరాలంటే ఖచ్చితంగా దేవుని చిత్తానుసారం ఇవన్నీ అవసరం. ఇది దేవుని క్రమం. ఈరోజు విలియం కేరీ గారు వచ్చి నీకేదో బైబిల్ తర్జుమా చేసి ఇచ్చినంత మాత్రంలో ప్రపంచం అంతా ఏమైపోలే. కాబట్టి ఏది కూడా ఆగిపోవడానికి వీల్లేదు. యెరూషలేములో ఎలాగ జరిగిందో, మిలేతులో ఎలా జరిగిందో, భారతదేశంలో కూడా అలాగే ఆరంభమైంది. తోమా గారి యొక్క స్టోరీలో మనం చూసినప్పుడు, ఇండియా వచ్చినప్పుడు ఆయన నీళ్లను పైన వేసి, నిజాలు నాకు తెలియదు కానీ మన రికార్డ్స్ లో నీళ్లు పైకేస్తే నీళ్ళు అలాగే ఉండిపోయాయి. ఇట్స్ అ సూచక్రియ. ఒక దేశాన్ని కానీ ఒక జాతిని దేవుడు బ్రేక్ చేసేటప్పుడు హీ విల్ డూ ఎవ్రీ యాక్టివిటీ, మిరాక్యులస్ వర్క్స్. సో ఇప్పుడు మనం నమ్మే దేవుడు అద్భుతాలు చేయని దేవుడుగా అయిపోయాడా? సూచక్రియలు చేయని దేవుడుగా అయిపోయాడా? మహత్కార్యములు చేయలేని దేవుడుగా అయిపోయాడా? అయిపోతే నువ్వు వచ్చేసావు కాబట్టి అయిపోయాడా? నువ్వు వచ్చి బాప్తిజం పొంది హల్లెలూయా స్తోత్రం అని చెప్పగానే ఆ యేసు ప్రభు ఇక సాల్రా బై, ఇక నా రాము వచ్చేసినాడు, రాము ఇప్పుడు యాకోబు అయిపోయినాడు కాబట్టి ఇక ఆపేస్తా అని చెప్తాడా? దేవుడు మన కోసం మాత్రమే వచ్చాడు. దేవుడు అన్ని జనులకు కూడా దేవుడే కదా. సో కాబట్టి ఎక్కడ ఆగిందని మనం చెప్పగలం? ఎందుకు ఆగిందని చెప్పాలి మనం? అంటే మనకు సంఘము సార్వత్రిక సంఘం అనే అభిప్రాయము బొత్తిగా లేదు. సువార్త ప్రకటించబడవలసిన జాతులు, దేశాలు ఇంకా మిగిలి ఉన్నాయనే స్పృహ కంప్లీట్ గా లేదు. కాబట్టే సూచక్రియలు వద్దు, మహత్కార్యాలు వద్దు, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు వద్దు. వాక్యం ఒక్కటే చాలు. మరి ఆ వాక్యం నువ్వు ప్రకటించెళ్ళి అదన చేయి, అది కూడా చేయడటువంటి. సో కాబట్టి వాక్యమైన దేవుడే వీటిని జరిగించాడు. సో ప్రభువు ఎక్కడ ఏం చేయాలో అది చేస్తాడు. మనం ఏం చేయాలో అది చేద్దాము. మనం నీళ్ల మీద నడిచినప్పుడు ప్రభువు నడిపిస్తాడు. నీళ్ల మీద అడుగు పెట్టినప్పుడు, మేము మిషన్లో అడుగు పెట్టగానే దేవుడు అద్భుతాలు చేస్తాడు, చేస్తున్నాడు, చేశాడు, ఇంకా చేస్తాడు. నీ కోసం కాదు, క్రైస్తవుడి కోసం కాదు, మిగిలిన జాతుల కోసం దేవుడు చేస్తాడు. కరెక్ట్. అలా చేసి ఆ గొప్ప రక్షణను వారికి రుచి చూపిస్తాడు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో మొదటి తెస్సలోనికి చూద్దామండి. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతను వచ్చిన సంగతి మాకు తెలియను. ప్రైజ్ ది లార్డ్. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటేమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభువును పోలు నడుచుకుని వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను, అకయాలోను
విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయాలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ఉమ్. ప్రతి స్థలమందు దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం గనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. మాట మాత్రము కాదయ్యా అంటే పౌలు గారి కంటే గొప్పవాళ్ళం మనం కాదు. మేము మాట మాత్రమే చెప్పి సంఘం కట్టమంటే హీస్ డిక్లేరింగ్ మాట వలన మాత్రమే కాదు గాని అవును. శక్తితోనూ ఉమ్. పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చిన సంగతి మాకు తెలియదు. ఉమ్. 6వ వచనం, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవం మందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకునే వారైతిరి. అయితే ఏంటంటే అండి దేవుడు అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు. కేవలం మాట ద్వారా యేసు ప్రభు అలా చెప్పడం మాత్రమే కాదు, శక్తి చేత పరిశుద్ధాత్మ చేత వాక్యం ప్రకటింపబడిన తర్వాత వాళ్ళు విశ్వాసులైపోయారు. పరిస్థితులు బయట బాగలేవు కానీ ఈ పరిశుద్ధాత్మ ఫోర్స్ ఎక్కువ ఉందన్నమాట. ఈ పరిశుద్ధాత్మ శక్తి వల్ల వాళ్ళకు కలిగిన ఆనందాన్ని బట్టి బయట శ్రమ ఉన్నా కూడా వీళ్ళు వాక్యాన్ని అంగీకరించారు. అసలు వాళ్ళు మాట వలన మాత్రమే వాక్యాన్ని అంగీకరిస్తే దాన్ని ఓవర్కమ్ చేసేంత ఎబిలిటీ వీళ్ళ దగ్గర లేదు. కాబట్టి దేవుడు ఆ శక్తి వల్ల చేసిన కార్యాలకు వీళ్ళు మెస్మరైజ్ అయిపోయి వాక్యాన్ని అంగీకరించడంలో ఎస్టాబ్లిష్ అయిపోయి తర్వాత వాళ్ళు తెలుసుకున్న ప్రభువుని మాసిదోనియాలో అకైలో ప్రకటించారట. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందు ప్రకటించారట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? మనోళ్ళకి అద్భుతాలు వద్దు, సూచక్రియలు వద్దు, మహత్కార్యాలు వద్దు, సువార్త చెప్పడం వద్దు. ఏం కావాలి వీళ్ళకి? ఏం కావాలి? బిల్డింగ్ కావాలి, ఓకే, నీటిలో సీటు కావాలి, మెడికల్ డాక్టర్ సీటు కావాలి, పిహెచ్డి కావాలి, డబ్బులు కావాలి, బంగారం కావాలి, కొండ మీద కోతి కావాలి. పరిశుద్ధాత్మ వద్దు, పరిశుద్ధాత్మ కార్యాలు వద్దు, పరిశుద్ధాత్మ వలన సువార్త ప్రకటించడం వద్దు, వాక్యం ప్రకటించడం వద్దు, ప్రతి స్థలంలో మోగడం కూడా వద్దు. వాటిని మానక వీటిని చేయవలసి. ఇదే కాదు, బైబిల్లో ఏ చర్చి చూసుకున్నా ఇదే కండిషన్లో ఉంది. అసలు మొదటి శతాబ్దంలో సంఘము ఎలా నిలబడిందంటారు? ఒక నిండు గర్భిణిని అలా కొస్తే బిడ్డ బయటికి వచ్చేసిన అంత శ్రమలో కూడా సంఘం ఎలా నిలబడిందంటారు? పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందం. సింహాల బోనులోనైనా ప్రభు కొరకు తెగువగా ఉండడానికి బికాస్ ఆఫ్ దేర్ బైబిల్ స్టడీయా? బైబిల్ స్టడీని నేను తక్కువ చేయడం లేదు, పరిశుద్ధాత్మ శక్తి ఇంకెక్కువ వారికి పనిచేస్తుంది. స్పిరిట్ ఆఫ్ గాడ్స్ అండర్స్టాండింగ్. సో కాబట్టి సార్ బిబ్లికల్ పందా తప్ప మనము సువార్తను ప్రకటించలేము. మనం ఏంటంటే దొంగల్ని ఎక్కువ మందిని చూడడం వల్ల అది లేదంటున్నాం. దొంగలు ఎక్కువైపోయారు కాబట్టి ఇక లేదండి ఇది. నో, నెవర్ బి. దిస్ ద బైబిల్ వర్డ్ ఆఫ్ గాడ్. దిస్ కెనాట్ బి ఆల్టర్డ్, దిస్ కెనాట్ బి చేంజ్. ఎఫ్సి రాసిన పత్రికలో ఏం జరిగిందో విజయవాడలో ముందు సంఘం కట్టేటప్పుడు అదే జరగాలి. ఉజ్బెకిస్తాన్ లో సంఘం కట్టేటప్పుడు కూడా మాసిదోనియా సంఘం ఎలా కట్టారో ఉజ్బెకిస్తాన్ సంఘం కూడా అలాగే కట్టాలి. లేదు సార్ మాకు వాక్యం బాగా వచ్చేసింది సార్, మేము మాట వల్లనే కాదంటే పోయే చాలా మందిని చూసాము. అవునని చెప్పలేము, కాదని చెప్పలేము, వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా మనం అంతే అవలంబిస్తాం.